అసలు దళితులు అంటే కళ్ళ కనబడట్లేదా? దళితులు అంటే అసలు అగౌరవం ఎప్పటి నుంచో ఉన్నది. అప్పుడు అంబేద్కర్ అనుభవించిండు, ఇప్పుడు ఆయన ముందు ప్రజలు ఎంత అనుభవిస్తారో అని రాజ్యాంగం రచించి ఆయనకంటూ ఇది పోవాలని చెప్పేసి ఎంత పోరాడిండో అది మీకు తెలిసిన విషయమే. కాకపోతే గ్రామ బహిష్కరణ అని అంటే అది ఏమిటిది అసలు? ఎందుకు అసలు ఏమన్నా లొల్లీలు ఉంటే మీరు చూసుకోవాలి, ఏమన్నా చేసుకోవాలి. కానీ అసలు దళితులు అంటే ఇంతగానం చిన్న చూపు ఎందుకు? మనుషులు కాదా? కోస్తే రక్తం రాదా? అసలు ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ ఇది మీకు తెలియనట్టుంది. మీరు తెలుసుకొని ఏమన్నా చేసి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏందో పరిష్కరించాలి వెనుకనే అని నేను మాత్రం ఒక దళితునిగా మాట్లాడుతున్నా, బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే దళితులకు స్వేచ్ఛ అనేది ఇప్పటికీ లేకపోతే అసలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఏం లాభం అసలు? నియోజకవర్గంలోనే ఇలా జరగడాన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకు తెలియదు. ఆయనకు తెలిస్తే మాత్రం ఇలాంటివి జరగనియ్యాడు. ఏంటంటే కొన్ని ఊర్లల్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మరి పరిష్కరించిందంటే, ఆయనకు ఈ మ్యాటర్ తెలిసిందంటే ఆయన వెళ్ళి ప్రతి ఒక్కటి పరిష్కరిస్తాడని నేను నమ్ముతున్నాము. ఇంకొక విషయం, దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకు రాబాయి? అరే ఒక్కటి చెప్తున్నా, ఇగో మీరు కోస్తే మీకు రక్తం వస్తుంది, మాకు రక్తం వస్తుంది, ధమాకున్నది. అసలు ఎందుకు ఇది అంతా? ఏమొస్తుంది అసలు? అందరం హిందువులమే కదా, అందరం మనుషులమే కదా, అందరికి సమానత్వం ఉండాలి కదా. అరే ఏమైనా పండుగలు చేసుకున్నా కూడా ఈ ఏరియాలో ఒక పండుగ, ఆ ఏరియాలో ఒక పండుగ, ఇక్కడ ఒక గుడి, అక్కడ ఒక గుడి. ఏంద్రా భయ్ అంత గలీజు? ఇగో అంటే ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్, అక్కడ ఒక హనుమాన్ టెంపుల్, అంటే ఇక్కడ ఎస్సీ హనుమాన్ టెంపుల్, అక్కడ పెద్దోళ్ళ హనుమాన్ టెంపుల్. అసలు మారారా? ఎప్పుడు ప్రతి పండుగకు హిందువులం అన్న తర్వాత అందరం కలిసిపోవాలి. కలిసి పోతేనే మన హిందుత్వం అనేది బలపడుతుంది. ఏడైనా సరే గుళ్ళల్లో గోపురాలల్లో దాడులు జరుగుతున్నాయంటే, ఆ బెంగాల్లో కూడా దాడులు జరుగుతున్నాయంటే మనం సమానత్వంగా లేక, మనం చక్కగా లేక, ఇటువంటి చక్కగా లేనందుకే ఇగో కొంతమంది ఏంటంటే కులాలుగా వేరే చేంజ్ అవుతున్నారు. ఎందుకు తెలుసా? సమానత్వం అనేది లేదు. ఇట్లా గ్రామ బహిష్కరణలు చేస్తే వాళ్ళు ఎడుకోవాలి, ఏం చేయాలి? అసలు ఇప్పటికైనా మారండి. ఇప్పుడు జనరేషన్ ఏంది? బుద్ధి తెలివి ఉన్నదే ఇంతకు? దళితులు అంటే గింత కూడా ధమాక్ లేదా? అసలు వాళ్ళు అంతే మర్యాద అనేది లేదా? అసలు అంటుంటారు కదా కొంతమంది, అంతా ఏం లేదు కావాలని చెప్పి ఇట్లా ఏదో బురద జల్లానికి అట్లా చేస్తారు, అది అని అంటారు కదా. ఇలాంటి విషయాలని బరాబర్ హిందూ సంఘాలు ఎక్కడ ఉన్నా కానీ ఆ ఊరికి వెళ్ళి అందరినీ కలుపుకొని పోయి మనం అంతా సమానమని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా. అంబేద్కర్ గారు కూడా ఒకప్పుడు ఆయన గురించి కొంతమంది ట్రోలింగ్లు అవి చేస్తారు కదా, ఒక్కసారి ఆలోచన చేయండి. దానికి ఉదాహరణ ఇదే ఊరు. ఈ ఊర్లో వాళ్ళని బహిష్కరణ చేశారంటే ఆయన ఒకప్పుడు ఏం లేనప్పుడు ఎంత అనుభవించింటాడు? ఒక్కసారి మైండ్లో తెచ్చుకోండి, ఏమి లేనప్పుడు ఎంత అనుభవించింటాడు. ఒక గ్రామంకి సంబంధించిన దళితులు ఒక షాప్కి వెళ్ళినా, వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి దేనికి వెళ్ళినా, ఒక ఫిల్టర్కి వాటర్కి వెళ్ళినా కూడా ఏమి ఇవ్వట్లేదంట, ఏ స్పందన లేదంట. వై ఎందుకు అంటున్నా అసలు? వై ఏమవుతుంది? ఒక వ్యక్తికి ఇప్పుడు శ్రీరాముడు, ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు. శివాజీ మహారాజు బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఫస్ట్ ఆయననే. ప్రతి కులాన్ని ఆయన సైన్యంలో కలుపుకున్నాడు, ప్రతి కులానికి ఆయన సైన్యంలో ఒక పోస్ట్ ఇచ్చిండు. అటువంటి రాజ్యాన్ని కొంతమంది ఓర్వలేదు కూడా. అలాంటి రాజ్యం కావాలి మనకు. ఎప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఇదంతా గలీజ్ సోపతి? సిగ్గు శరం ఏమన్నా ఉన్నాయా అసలు? క్యాస్ట్ ఫీలింగ్ వర్ణికే అమ్మ చెప్పు తీసుకొని కొట్టాలి ఇటువంటి వర్ణికే పడేటోళ్ళకి మాత్రం. బరాబర్ చెప్తున్నా, దళితులు అంటే అందరు మనుషులే, రెస్పెక్ట్ చేయండి, ప్రతి ఒక్కరి దగ్గర కలిసి ఉండండి, అప్పుడే హిందుత్వం బలపడుతుంది. బరాబర్ చెప్తున్నా, తీసుకోవాలి, బరాబర్ తీసుకోండి సార్. ఒకటి పవన్ కళ్యాణ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం, ఐ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ సార్. నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దళితుల పట్ల మీరు
మీరు వాళ్లకు అనుకూలంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇలాంటి అమానుష్యం ఒకవేళ ఇండ్లల్లో ఇవి సబ్బులు కానీ లేకపోతే నూనెలు కానీ తిండికే బియ్యం కానీ వాళ్ళు ఏడ తెచ్చుకోవాలి? షాపులకి రానియకపోతే వాళ్ళు ఎట్లా తినాలి? ఏంది వాళ్ళ కడుపు కథ కార్ఖానా ఏమిటిది? పిల్లలు ఉంటారు. ఒకసారి ఆలోచన చేసి ఆ ఊరికి వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాను.